నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వివరాల్లోకి వెళితే మానవాళి పాప క్షమాపణ కోసం తన్ను తాను తగ్గించుకుని సిలువపై మరణించిన ప్రభువైన యేసుక్రీస్తును స్మరిస్తూ నిర్వహించే గుడ్ ఫ్రైడే ప్రార్థనలు నేడు దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ దేశంలోని బెత్లెహెం అనే గ్రామంలో కన్య మరియు గర్భాన పాపరహితునిగా జన్మించిన యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు జీవించారు. తన జీవిత కాలంలో చివరి 3.5 సంవత్సరాలు తన తండ్రి అయిన యెహోవాను చేరుకోవడానికి తానే మార్గం, సత్యం, జీవమని బోధించారు. అంతేకాకుండా ప్రజల మధ్య ఎన్నో స్వస్థతలు, అద్భుతాలు చేశారు. ఇది నచ్చని యూదు మత పెద్దలు కుట్రపూరితంగా ఆయనను బంధించి సిలువ వేసి ఆయన ప్రాణాన్ని హరించారు. మృతి చెందిన అనంతరం 3వ రోజున యేసుక్రీస్తు పునరుజ్జీవం పొంది పరలోకానికి తిరిగి వెళ్లాడు. ఆయనను నమ్మిన వారిని తిరిగి తనతో పాటు తీసుకువెళ్లడానికి మరలా వస్తాడని క్రైస్తవులు విశ్వసిస్తారు. యేసుక్రీస్తు సిలువ మరణానికి గుర్తుగా నేడు పవిత్ర శుక్రవారాన్ని పాటిస్తూ క్రైస్తవులు దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనల్ని నిర్వహిస్తున్నారు. అటు విజయవాడ గుణదల్లోని మేరీమాత ఆలయం గుడ్ ఫ్రైడే సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది. ఉదయం 6 గంటలకు మేరీమాత స్వరూపం దగ్గర నుంచి కొండపైన ఉన్న సిలువ వరకు సిలువ మార్గం జరిగింది. కార్యక్రమంలో రెవరెండ్ ఫాదర్, పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్, కార్మిల్ నగర్ విచారణకర్తలు, విశ్వాసులు పాల్గొన్నారు. యేసు ప్రభువు రాత్రి ద్వారా అడిగి వేడుకొనుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మే 8న రాష్ట్ర మంత్రివర్గం మరోసారి సమావేశం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. ఈ మేరకు మంత్రివర్గంలో చర్చించాల్సిన అంశాలను శాఖల వారీగా మే 6 లోపు సాధారణ పరిపాలన శాఖలో అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశించారు. దీనిపై ఆయా శాఖల అధికారులకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డిఎస్సికి గరిష్ట వయో పరిమితులు సడలింపునిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పరిమితిని 42 ఏళ్ల నుంచి 44కు పెంచింది. వయసు లెక్కింపున 2024 జూలై 1వ తేదీని కటాఫ్ గా పరిగణిస్తామని తెలిపింది. ఈ మినహాయింపు త్వరలో నిర్వహించబోయే డిఎస్సికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి రథోత్సవాన్ని తిలకించేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై చెన్నకేశవ, జై చెన్నకేశవ అనే నామాలతో మాచర్ల పట్టణం మారుమ్రోగింది. మాచర్ల పట్టణంలో వివిధ ప్రాంతాల్లో రథోత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులకు మజ్జిగ మరియు మంచినీళ్లు అందించారు. అదేవిధంగా కొన్ని చోట్ల అన్నదానాన్ని కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. రథోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 400 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా 3 డ్రోన్లతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. రథానికి పూలమాలతో, గంటలతో ప్రత్యేకంగా అలంకరణ కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులు, పెద్దలు, మహిళలు అందరూ జై చెన్నకేశవ, జై చెన్నకేశవ అంటూ రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు. నంద్యాల జిల్లా
పట్టణంలోని నేషనల్ కాలేజీలో 2025 పవిత్ర హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫరూక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. యాత్రకు వెళ్లిన వారంతా ప్రపంచ శాంతి కోసం, రాష్ట్రం జిల్లా సుభిక్షంగా ఉండడం కోసం, యావత్ మానవాళి సుఖ సంతోషాల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయాలని కోరారు. అక్కడ పవిత్రమైన నియమాలను, ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని హాజీలుగా గౌరవ మర్యాదలతో తిరిగి రావాలని కోరారు. మొట్టమొదటిసారిగా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బాంబేలో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి వచ్చే సంవత్సరం నుంచి 26-27 నుంచి నీటి ప్రయాణం ఉండదు, కేవలం ఆకాశ మార్గాన్ని రవాణా అని చెప్పినప్పుడు మన హాజీలందరికీ 1-2 సార్లు నేను కూడా బాంబే సెటప్ చేసి రావడం జరిగింది. అక్కడ అకామిడేషన్ అనేది చాలా ప్రాబ్లం ఉండేది. అక్కడ కూడా హజ్ హౌస్ లేదు, కేవలం అక్కడ ముసాఫిర్ ఖానాలో ఉండి హాజీలందరూ పాపం అక్కడ ఆకాశ మార్గాన మక్కా పోయేవారు. పవిత్ర మార్గ మక్కా నగరానికి పోయి చాలా ఆ రోజు చాలా దేశమంతా కలిపితే 10,000 మంది కూడా ఉండేవారు కాదు. డైరెక్ట్ ఫ్లైట్ ఏర్పాటు చేసిన తర్వాత మనకు ఫెసిలిటీస్ లేవు. హజ్ హౌస్ ఏర్పాటు చేసాం, కంప్లీట్ కాలేదు, ఇన్కంప్లీట్ అయింది. కాబట్టి ఒక క్యాంప్ ఏర్పాటు చేశాను. ఇప్పుడు ఇట్లాంటి ప్రాంగణం తీసుకొని హైదరాబాద్ మీరాలి డ్యామ్ దగ్గర ఒక బ్రహ్మాండమైన క్యాంప్ ఆ రోజు దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు. ఇప్పుడైతే దాదాపుగా 2,000 కోట్లు అవుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో విద్యుత్ సరఫరా చేసే 132 kV టవర్ కూలిపోవడంతో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని రామచంద్రాపురం నుంచి కొత్తపేట, ముమ్మిడివరంలకు విద్యుత్ సరఫరా చేసే ఈ టవర్ పునర్నిర్మాణ పనులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, అమలాపురం ఎంపీ హరీష్ మాథుర్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, రామచంద్రపురం ఆర్డీఓ అఖిల ప్రియ ఇతర అధికారులతో కలిసి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మంత్రి వాసంశెట్టి సుభాష్ మీడియా మాట్లాడుతూ అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా విద్యుత్ టవర్ నేల కొరిగిందని, పునరుద్ధరణ పనులు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. అమలాపురం ఎంపీ హరీష్ మాథుర్ మాట్లాడుతూ ఆక్వా రైతులకు తగిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గడిచిన 24 గంటల క్రితం గాలి వర్షం వల్ల టవర్ 132 kV కాకినాడ నుంచి ముమ్మడివారం వెళ్లే 132 kV ఇక్కడ సుందరపల్లి గ్రామంలో టవర్ పడిపోవడం జరిగింది. దాని నిమిత్తం ఈ కరెంట్ సప్లై అనేది పూర్తిగా ఈ కోనసీమ అంతా ప్రభావం చూపించే పరిస్థితి. దీని వెంటనే ఎలక్ట్రికల్ ఏఈ గారు, డిఈ గారు వెంటనే దీన్ని వితిన్ 24 hours లో ఆల్మోస్ట్ ఈ రోజు 10 గంటల నైట్ ఈ సప్లై అనేది పని అనేది పూర్తి చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ముఖ్యంగా ఆక్వా రైతులు విపరీతంగా ఇబ్బంది పడటం, అలాగే ఇక్కడ స్థానికంగా కూడా కొంత పంట నష్టం, అలాగే చెట్లు కూడా కొంత తీసేయవలసిన పరిస్థితి రావడంతో ఇక్కడికి ఎమ్మెల్యే గారు, ముమ్మడివారం ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఆర్డీ గారిని అందరం వచ్చి సందర్శించడం జరిగింది. చాలా వరకు ఇప్పుడు దాకా మాకు ఈ 2 రోజుల నుంచి చాలా అనేక కంప్లైంట్స్ రావడం జరిగింది. స్థానిక ప్రజల నుంచి, అలాగే ఆక్వా రంగాన్ని నుంచి, రైతుల నుంచి కూడా రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఈ లంక గ్రామాల్లోని కూడా పూర్తి కరెంట్ లేదండి. మాకు రాత్రిపూట కూడా అనేక అంశాల్లోని పవర్ కట్స్ అవుతున్నాయి. దీన్ని మేము పరిశీలిస్తే ఇక్కడ ఈ కరెంట్ టవర్ వల్ల వచ్చిన సమస్య. దీని గురించి ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న అందరితో కూడా ట్రాన్స్కోతోని కూడా వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు తెలియచేయడం ఏంటంటే ఇది ఈ రోజు 10 గంటల లోపల పూర్తిగా దీన్ని పరిష్కారం చేస్తామని కూడా, దీనికి రావాల్సిన ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా రావడం జరిగింది. అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేసే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. అగ్ని సురక్షిత భారతదేశం కోసం ఐక్యం కండి అనే నినాదంతో జరుగుతున్న ఈ వారోత్సవాల్లో గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గుంటూరు నగర పరిధిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర విపత్తుల స్పందన, అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ పాల్గొన్నారు. గ్యాస్ ప్రమాదాలు నివారించడం, పాఠశాలల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు క్షేమంగా బయటపడడం వంటి అంశాలపై విద్యార్థులకు అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాదిరెడ్డి ప్రతాప్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. అందువల్ల మేము ఏం చేసామంటే మాక్ డ్రిల్ ఎలా చేయాలి అనే దాని మీద ఒక వీడియో రూపొందించాం. ఆ వీడియోను చూపించి ఈ స్కూల్లో మీ అందరి ముందు ప్రాక్టీస్ చేయించాలి. ఈవెన్ ఎల్కేజీ అండర్ యూకేజీ పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు. చాలా ఎంతోజాస్తం. ఫైర్ అనేది ఏంటంటే
ఫ్యూల్ ఉంటే ఫైర్ వస్తుంది. దాంతోపాటు ఖచ్చితంగా ఆక్సిజన్ కూడా ఉండాలి. నార్మల్గా మన ఇళ్లలో ఎల్పిజి సిలిండర్స్ ఉంటాయి, అవి ఏమైనా ఫైర్ అంటుకున్నాయి అనుకోండి, జనరల్గా మనకు చాలా కంగారు అయిపోతుంది. కానీ అందుకనే పిల్లలకి అర్థమయ్యే భాషలో వాళ్ళ చేత ఇంట్లో అందుబాటులో ఉండేటువంటి గుడ్డలతోటి లేకపోతే బకెట్ తోటి ఆ ఫైర్ని ఎలా ఆపొచ్చు అనేది డెమాన్స్ట్రేషన్ చేసి వాళ్ళు దానికి ఫైర్ మండుతుంది అన్నంత మాత్రం భయపడతారు. దానికి ఆక్సిజన్ కట్ ఆఫ్ చేయాలి. మన ఇంట్లో బకెట్లు ఉంటాయి, ఖాళీ బకెట్ తీసుకొని దానిపై బోర్లు ఇచ్చామనుకోండి, ఆక్సిజన్ కట్ ఆఫ్ అవుతుంది. నీళ్ళలో తడిపేసి జస్ట్ సిలిండర్ చుట్టూ కప్పేసామనుకోండి, ఆటోమేటిక్ ఫైర్ అవుతుంది. తడిచిన బట్టని వేసేస్తే టప్పన అవుతుంది. ఎందుకు అంటే ఆక్సిజన్ కట్ ఆఫ్. జూలై నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ, పాద పద్మారాధన సేవల కోటాను ఈ నెల 19వ తేదీ విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో కోటాను ఉంచనున్నట్లు స్పష్టం చేసింది. సేవా టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల 19 నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని సూచించింది. సెల్ ఫోన్ కు సందేశం వచ్చిన భక్తులు ఈ నెల 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోపు సొమ్ము చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయని టీటీడీ తెలిపింది. ఇతర సేవా టికెట్ల కోసం నిర్దేశిత వెబ్సైట్ ను సంప్రదించాలని టీటీడీ సూచించింది. చిత్తూరు జిల్లాలోని ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి సీనియారిటీ జాబితాను పారదర్శకంగా తయారు చేశామని విద్యాశాఖ కడప ఆర్జేడీ శామ్యూల్ తెలిపారు. చిత్తూరు డీఈఓ కార్యాలయానికి విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయుల పదోన్నతులు పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. సీనియారిటీ జాబితాను విద్యాశాఖ వెబ్సైట్ లో ఉంచామన్నారు. ఆదివారం సాయంత్రం లోపు ఈ జాబితాలో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా సంబంధిత ఉపాధ్యాయులు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఉపాధ్యాయులుగా, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుల నుంచి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతికి సంబంధించిన సీనియారిటీ జాబితా పూర్తి పారదర్శకంగా జరిగిందని, ఉపాధ్యాయులు పదోన్నతుల ప్రక్రియకు సహకరించాలని ఆర్జేడీ శ్యాముల్ కోరారు. జనరల్ సీనియారిటీ లిస్టు రెడీ చేస్తున్నాము. మెరిట్ ప్రాతిపదికన మాత్రమే ఈ జనరల్ సీనియారిటీ లిస్టు తయారవుతుంది. దీనికి సంబంధించి ఒకవేళ ఈ మెరిట్ ద్వారా చేసినటువంటి జనరల్ సీనియారిటీ లిస్టులో ఏ కేటగిరీ అయినా, హెచ్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ హెచ్ఎం, దీనికి సంబంధించి ఏ కేటగిరీ అయినా సరే, ఏమైనా సరే అప్పీల్స్ కనుక ఉన్నట్లయితే మాకు 3 డేస్లో మీ అప్పీల్ కనుక ఇచ్చినట్టయితే రెక్టిఫై చేసి మళ్ళీ పర్ఫెక్ట్ సీనియారిటీ లిస్ట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. శుక్ర, శని, ఆదివారాలు టైం ఇస్తున్నాము. ఆదివారం సాయంత్రానికి మీ యొక్క అప్పీల్స్ని, మీ అబ్జెక్షన్స్ని డీఓ ఆఫీస్కి అందజేయాలని చెప్పి కోరుతున్నాం. వైసీపీ నేతలు టీటీడీ ప్రతిష్టను దిగజార్చడం మానుకోవాలని టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీని అప్రదిష్ట పాలు చేయడానికి ప్రయత్నించిన భూమనపై ఎస్వి యూనివర్సిటీలో కేసు నమోదు చేశారని, ఇకనైనా ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానాల మీద అసత్య అబద్ధపు ప్రచారాలు భవిష్యత్తులో ఎవరన్నా చేస్తే వారి మీద కఠిన చర్యలు మేము తీసుకోబోతున్నాం. దాదాపు ఒక వారం ముందు తిరుపతి మాజీ శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానాల మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారు గోశాల్లో గోవులకి దానా లేకుండా చనిపోతున్నాయి, బక్క చిక్కిపోయాయి, 100 గోవులు పై చెలుకు చనిపోయాయి 3 నెలల కాలం అని చెప్పి ఒక అబద్ధపు అసత్య ప్రచారాన్ని గోవింద భక్తుల్లో ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం జరిగింది. ఈ అసత్య ప్రచారాన్ని ఎవరు నమ్మద్దని చెప్పి ఆ రోజే మేము దాన్ని ఖండించడం జరిగింది. కానీ అద్దు అదుపు లేకుండా రోజు తిరుమల తిరుపతి దేవస్థానాల్ని విమర్శించే పనిగా పెట్టుకున్నారు. మేము కూడా గతంలో టీటీడీ మీద పోరాటం చేసిన వ్యక్తులమే, కానీ ఆధారాలతో పాటు మేము పోరాటం చేసాం. మేము కోర్టుకి వెళ్తే అన్ని ధర్మానికి అనుకూలంగా కోర్టు స్టే విధించింది. అయ్యా కరుణాకర్ రెడ్డి, ఆ డ్రామాలు చాలించయ్యా, నిన్న రోడ్లో పడుకొని దొలుతానో అటు ఇటు, ఇంటి ముందే రోడ్లో ఏడ దొలుతానో, నువ్వు అదేదో కొండ మీద పోయి అంగప్రదక్షిణగా చేస్తుంటే పుణ్యమని వచ్చి ఉండేదని చెప్పి తిరుపతి ప్రజలు అంటున్నారు. నీ డ్రామాలు చాలనైనా ఇంకా. కాబట్టి నీ మీద నువ్వు చేసిన ఆరోపణల మీద ఎస్పీ గారిని కలవడం జరిగింది. నిన్న ఎస్పీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో దీని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ అధికారులు కూడా దీని మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, 16వ ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగారియా, వారి కుటుంబ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి వేరువేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు.
పొద్దున్న వచ్చారు. విజయనగరం జిల్లాలో మున్సిపాలిటీలతో పాటు అన్ని మండలాల్లో కూడా ఈ వేస్ట్ సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. ఈ నెల 19వ తేదీ 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నాటికి ఈ వేస్ట్ సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఈపీఓఆర్డీలతో కలెక్టర్ తమ ఛాంబర్ నుంచి గురువారం దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. శనివారం నిర్వహించాల్సిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై సమీక్షించారు. ఈ వారం ఈ చెక్ అన్న అంశాన్ని ప్రభుత్వం నిర్దేశించిందని దానికి అనుగుణంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ఐటమ్స్ ఉన్నాయో వాటిని ఎలా రీసైక్లింగ్ చేసుకోవాలి, అసలు అవి వాడడం వల్ల ఎటువంటి మనకి ఎన్విరాన్మెంటల్గా కానివ్వండి, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వల్ల కానివ్వండి, ఎటువంటి దుష్పరిణామాలు మనకు వస్తాయి, వాటిని రీసైక్లింగ్ చేయకపోతే ఎటువంటి పరిణామాలు వస్తుంది అన్న విషయం మీద మనం ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాన్ని మనం చేపట్టడం అవసరం ఉంది. మనకి రేపు 19వ తారీఖు అంటే రేపు సెలవు, ఎల్లుండి మనం ఈ కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో అన్ని వార్డుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టాలి. ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి మనకి అర్బన్ అండ్ మున్సిపాలిటీ సిఇఓ, జిల్లా పరిషత్ వారు, డిపిఓ, మున్సిపల్ కమిషనర్స్ ఉన్నారు, ఈఓపీఐడిస్ ఉన్నారు, ఎంపీడీఓస్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మనకు ప్రతి నెల ఇచ్చే ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మనకు దాదాపుగా ఒక 13 డిపార్ట్మెంట్స్ మెయిన్ ఇన్వాల్వ్ చేస్తారు. ఇందులో ఆ డిపార్ట్మెంట్స్ ఒక కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో భాగంగానే ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కూడా ఉంది. ఎంఎన్విడి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయాలి, ఏమేమి యాక్టివిటీస్ చేయాలి, పిఆర్ఎన్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి, అలాగే ద్వారా హాస్పిటల్స్ ద్వారా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అంగన్వాడీ సెంటర్స్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా, అలాగే ఆర్టీసీ అండ్ రైల్వే స్టేషన్స్ లో ఏ విధమైన ఇటువంటి యాక్టివిటీస్ చేయాలి. ఆహార, పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలోని సివిల్ సప్లై భవన్ లో ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూపర్ 6 హామీల్లో భాగంగా ప్రతి ఆడబిడ్డకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించాలన్న వాగ్దానాన్ని కూటమి ప్రభుత్వం నిజం చేస్తోందని తెలిపారు. మార్చి 31న బుక్ చేసుకున్న లబ్ధిదారులకు ఏప్రిల్ నెలలో సిలిండర్ డెలివరీ అయిన తర్వాత సబ్సిడీ జమలో సాంకేతిక సమస్యలు తలెత్తిన విషయాన్ని ఆయిల్ కంపెనీలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ అట్టి లబ్ధిదారుల ఖాతాలో సబ్సిడీని వెంటనే జమ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే దీపం 2 పథకంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ సూచించారు. గురువారం అనంతపురంలోని మహిళా పోలీస్ స్టేషన్లో వేసవిలో పోలీసుల సేవలకు సహాయంగా అనంతపురం నగరానికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు పోలీసుల కొరకు పోలీస్ స్టేషన్లో హెల్మెట్ బ్యాంక్, డీహైడ్రేషన్ బ్యాంక్ ఏర్పాటు చేయగా దీన్ని ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నియంత్రణలో హెల్మెట్ ధరింపు కీలకమన్నారు. పోలీసులు చేస్తున్న కృషికి స్వచ్ఛంద సంస్థలు గుర్తించి వితరణగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం శుభ పరిణామమన్నారు. స్టేట్ లో వేర్ బ్యాంక్ ఆఫ్ హెల్మెట్స్ ఇస్ కెప్ట్ ఇన్ ద పోలీస్ స్టేషన్స్. సో దాన్ని మన వాళ్ళు బయటికి డ్యూటీకి వెళ్ళే టైంలో వాడొచ్చు. ఒక సర్జికల్ క్యాప్తో కూడా ప్రతి యూస్కి సర్జికల్ క్యాప్ ఉంటుంది అండ్ ఫ్రీక్వెంట్గా దాన్ని శానిటైజ్ కూడా చేయడం జరుగుతుంది. మన వాళ్ళు బయట డ్యూటీ చేసే టైంలో సమ్ టైమ్స్ దే ఫర్గెట్, సమ్ టైమ్స్ దే డోంట్ వేర్. సో అలా కాకుండా కంపల్సరీ ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రతి బైక్ రైడర్కి కూడా అవైలబిలిటీ ఉండేటట్టు చేయడం జరిగింది. అండ్ దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ అ కైండ్ ఇనిషియేటివ్ ఇన్ ద స్టేట్. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గంజాయి విక్రయించినా, సేవించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైడ్రో గంజాయి సేవిస్తూ విక్రయిస్తున్న 3 నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి నుంచి 3 సెల్ ఫోన్లు, హైడ్రో గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మన గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీసు తర్వాత ఈగిల్ కలిపి జాయింట్ ఆపరేషన్గా మనకి గంజా ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ మేరకు
మన కాజా టోల్ ప్లాజాలో మన డికాయ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దాంట్లో మనం ఇందుకూరి రామకృష్ణరాజు, తర్వాత ఊరుగంటి అనిల్ కుమార్, తర్వాత నాగరాజు శ్రీహర్ష వర్ధన్ వర్మ అని చెప్పేసి ముగ్గురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. 2 కార్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరు అక్యూజ్డ్ 1 ఉన్నారో వాళ్ళు వెస్ట్ గోదావరి, రిమైనింగ్ అందరు ఇతరు కూడా విశాఖపట్నం. దీంట్లో అక్యూజ్డ్ 1 ఇందుకూరి రామకృష్ణరాజు, తర్వాత అక్యూజ్డ్ 2 ఊరుకుంటి అనిల్ కుమార్, ఇతరు కూడా వెస్ట్ గోదావరిలో సంక్రాంతి టైంలో పరిచయం ఏర్పడింది. దాని తర్వాత ఇతరు కూడా ఫ్రెండ్స్గా ఉంటున్నారు. సో వీళ్ళకి కొంచెం బెంగళూరులో కూడా కొన్ని ఫ్రెండ్స్ అలవాట్లు అవ్వడం జరిగింది త్రూ ఇన్స్టాగ్రామ్. అండ్ వాళ్ళు ట్రిప్ వేస్తున్నప్పుడు కూడా అక్కడ ఉన్నప్పుడు కొన్ని ఫ్రెండ్స్ అలవాట్లు అవ్వడంతో పాటు అక్కడ నుంచి ఈ హైడ్రో గాంజా అనే ఒక గాంజా, అంటే దీనిట్లో టీఎంసీ లెవెల్ అంటారు. గాంజాలో శిలావతి అనేది మన ఉన్నదానిట్లో హైయెస్ట్ అని చెప్పి అనుకుంటాం. దీనికని ఎక్కువ అని చెప్పేసి చెప్తున్నారు. బట్ స్టిల్ టెక్నికలీ అది వెరిఫై చేయాలి. వాళ్ళు ఇది బెంగళూరు నుంచి తీసుకొని వచ్చేసి విశాఖపట్నంకి తీసుకొని వెళ్తున్నారు. యాక్చువల్లీ బెంగళూరు వెళ్ళి తీసుకొని వచ్చేసి విశాఖపట్నంకి వెళ్తున్నారు. ప్రభుత్వం అందించే రేషన్ కోసం చాలా మంది ప్రజలు ప్రతి నెల ఎదురు చూస్తున్నారు. రేషన్ అందించేందుకు రైతుకు అండగా నిలబడేందుకు బ్యాంకర్స్ సహకరించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. విజయవాడ కానూరులో సివిల్ సప్లై భవన్లో మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన బ్యాంకర్స్ తో సమావేశం జరిగింది. గత ప్రభుత్వం రైతులకు చెల్లించవలసిన బకాయిలు చెల్లించకుండా 1674 కోట్ల రూపాయల బకాయిలను వదిలి వెళ్లిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు చెల్లించవలసిన బకాయిలను చెల్లించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల కాలంలో దాదాపు 24,000 కోట్ల రూపాయలను చెల్లించిందన్నారు. సంస్కరణలో భాగంగా నూతన సాంకేతిక విధానం అవలంబించి ధాన్యం కొనుగోలుకు వాట్సాప్ విధానం ప్రవేశపెట్టిందన్నారు. వాట్సాప్ విధానంలో 17,000 మంది రైతులు ధాన్యం అమ్మకం జరిపారన్నారు. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే 20 నిమిషాల్లోనే ఉద్యోగం కల్పిస్తామని నిరుద్యోగులకు భరోసా ఇచ్చారు మంత్రి వాసంశెట్టి. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించేందుకు రామచంద్రపురంలో చంద్రన్న ఉద్యోగ భవన్ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా రామచంద్రపురంలో చంద్రన్న ఉద్యోగ భవన్ కార్యాలయం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. చంద్రన్న ఉద్యోగ భవన్ కు నిరుద్యోగ యువతీ యువకులు తమ అర్హత, బయోడేటాలతో 365 రోజుల్లో ఏ రోజు ఎప్పుడు వచ్చినా 20 నిమిషాల్లో ఉద్యోగం కల్పించడమే ముఖ్య ఉద్దేశమని మంత్రి వాసంశెట్టి అన్నారు. స్థానిక విఎస్ఎం కాలేజీ వద్ద ఉదయం 9 గంటలకి 20వ తారీఖు ఉదయం 9 గంటలకి మరి మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అక్కడికి అపోలో హాస్పిటల్స్ కానీ, మెడ్కోర్ హాస్పిటల్స్ కానీ, మెడ్వే సంజీవిని హాస్పిటల్స్ కానీ, అగ్రవాల్ ఐ హాస్పిటల్స్ వాళ్ళు ప్రత్యేకంగా నిపుణుల్ని పంపించి మరి ఇటు టెస్టులు సుమారు ఈ కరోనా వచ్చిన తర్వాత అధిక సంఖ్యలో కార్డియాక్ బర్స్టులు జరుగుతూ ఉన్నాయి. ఆ టెస్టులు చేయించుకోవాలంటే 1,000 రూపాయలు అవుతూ ఉన్నాయి. కాబట్టి అది పూర్తిగా ఉచితంగా ఇస్తూ, అదేవిధంగా కళ్ళుకు సంబంధించింది ఏమున్నా సరే అక్కడ స్పెట్స్ కూడా ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా విఎస్ఎం కాలేజీ వద్దకి 20వ తారీఖు 9 గంటలకి హాజరు కావాల్సిందిగా మనవి. అలాగే ఏదైతే ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్లు నిరుద్యోగ సమస్య మీద ఇబ్బంది పడ్డారో, ఎవరికి ఉద్యోగాలు లేక యువతీ యువకులు మరి నానా ఇబ్బందులు పడతా ఉన్నారో, ఈ 10 నెలల్లో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కృషి చేసి 8 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం వల్ల సుమారు 3 సంవత్సరాల్లో 2 లక్షల ఉద్యోగాలకి భర్తీ చేయడానికి సర్వం సిద్ధమైంది. అదేవిధంగా మరి వాళ్ళ అడుగుజాడల్లో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అడుగుజాడల్లో మరి ప్రయాణిస్తూ మరి రామచంద్రపురం నియోజకవర్గంలో చంద్రన్న ఉద్యోగ భవన్ అనేది స్థానిక రామచంద్రపురం టౌన్ లలితా నగర్ వద్ద ఒక ఆఫీస్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, నిరుద్యోగ యువతీ యువకులు 24/7 అంటే 365 రోజుల పాటు ఎప్పుడు వచ్చినా సరే మీ క్వాలిఫికేషన్, మీ బయోడేటాతో 10th క్లాస్ నుంచి పీజీ వరకు 20 నిమిషాల్లో మీకు ఉద్యోగం ఇప్పించబడతారు. కాబట్టి అది 20వ తారీఖు మధ్యాహ్నం 3:30కి ఈ చంద్రన్న ఉద్యోగ భవన్ అనేది రాష్ట్రంలో తొలిసారి ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో నిర్వహించబడతా ఉంది. కాబట్టి యువతీ యువకులు అందరూ కూడా
ఏ రోజు ఏ టైంలో వచ్చినా సరే 20 నిమిషాల్లో మీకు ఉద్యోగం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటాం. కృష్ణా జిల్లా పునాదిపాడు రైతు సేవా కేంద్రాన్ని మంత్రి నాదెండ్ల తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చివరి ధాన్యపు గింజ వరకు కొంటామని అన్నారు. అనంతరం రోడ్డు ఇరువైపులా కళ్లల్లో ధాన్యాన్ని పరిశీలించి మంత్రి రైతులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు అద్భుతమైన కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సహకారంతో రైతులకి అండగా నిలబడే విధంగా కొత్త ఆలోచన విధానాలతోటి ప్రజల్లోకి తీసుకెళ్ళాం. అనేక మంది క్షేత్రస్థాయిలో రైతులు ఎవరైతే గతంలో నష్టపోయారో వాళ్ళందరికీ ఒక వెసులుబాటు కల్పించే విధంగా ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల లోపే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు జమ అవడం అనేది విశేషం. సుమారు 38 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశాం. 8,600 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలోకి జమ చేయడమే కాకుండా రైతులకి దళాలతో సంబంధం లేకుండా, మిల్లర్తో సంబంధం లేకుండా ఎక్కడ అమ్ముకోవాలన్నా వాళ్ళు ఆ వెసులుబాటు కల్పించి అదే మిల్కి వాళ్ళు తీసుకెళ్ళి అమ్ముకునేటట్టు ఒక కార్యక్రమం చేశాం. ఈ గ్రామానికి గతంలో కూడా నేను వచ్చాను. వర్షాలు వచ్చినప్పుడు ఖరీఫ్ మాసంలో, ఇప్పుడు రబీ మాసంలో మరొకసారి దాల్వా రెండో పంట కొనుగోలు కూడా చాలా అద్భుతంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ రోజు వరకు దాదాపు 2,40,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. 590 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో మేము పర్యటిస్తున్నప్పుడు మా ఎండి గారు, మంజరి గారు, అదేవిధంగా జేసీ గారు, గీతాంజలి గారు, అధికారులు అందరూ కూడా రైతులు మమ్మల్ని కోరింది ఏంటంటే కొంచెం గోతాల విషయంలో, ఎందుకంటే దిగుబడి ఎక్కువ వచ్చింది ఈసారి. దాదాపు 60 నుంచి 65 బస్తాలు దిగుబడి వచ్చిన కారణంగా గతంలో ఉన్న వ్యవసాయ శాఖ అంచనాల మేరకు 35 బస్తాల వరకే మేము సిద్ధంగా ఉన్నప్పుడు దానికి ఆల్మోస్ట్ డబుల్గా వస్తుందనే విషయం మొన్న కూడా నేను ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించినప్పుడు అర్థమైంది. సో తప్పకుండా రేపటి నుంచి ఆ మార్పులు తీసుకొచ్చి వాళ్ళు అడిగిన విధంగా, రైతులు కోరిన విధంగా వాళ్ళకి ఎక్కువ సంఖ్యలో గోతాలు అందించే విధంగా ప్రభుత్వానికి చర్యలు తీసుకుంటాం. ఎక్కడ కూడా జాప్యం లేకుండా మిల్లుల దగ్గర 4 గంటల కన్నా ఎక్కువ లారీ దాటితే జీపీఎస్ ద్వారా మాకు సమాచారం వస్తుంది. తప్పకుండా ఆ మిల్లుల దగ్గర ఎక్కడ ఇబ్బంది కలగకుండా రైతులకి ఒక అండగా నిలబడమే కాకుండా ఒక నమ్మకం ప్రభుత్వం ఈ విధంగా పనిచేస్తుంది అనేది చాలామంది రైతులు ఇప్పుడే వచ్చి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఎందుకంటే మొట్టమొదటిసారి ప్రభుత్వం ఇట్లా దాల్వాలు ఇట్లా రబీ మాసంలో కొనుగోలు చేస్తుందనే విషయం. తిరుపతి వెంకన్న సన్నిధి సాక్షిగా గోవులు చనిపోయిన ఘటనపై కాసు మాట్లాడుతూ గోవులు చనిపోవడానికి కారణాలు తెలుసుకుని నివారణ చర్యలు చేపట్టాల్సిన టీటీడీ చైర్మన్ మీ ఇంట్లో మనుషులు చనిపోవటం లేదా, గోవులు చనిపోవా అని అంటారు. ఈవో మాత్రం 43 గోవులు చనిపోయి అంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసలు గోవులే చనిపోలేదంటారు. ఇలా పొంతన లేని మాటలు మాట్లాడుతుంటే మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ప్రశ్నించడంలో తప్పేముందని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ప్రతిపక్షం ఉన్నదే తప్పులను ఎత్తి చూపడానికి, అది తప్పు అంటే కుదరదన్నారు. అయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీల కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని, చంద్రబాబు వాటిని వదిలేసి పక్కదారి పట్టిస్తున్నారని, సనాతన ధర్మం అంటూ కాషాయ బట్టలు వేసుకుని ఇలాంటి వాటిపై మాట్లాడాలన్నారు. గోవుల్ని కూడా హింసిస్తారు, అటువంటి వాళ్ళని దుష్ట శిక్షణ చేసి శిష్ట రక్షణ చేస్తాను అంటాడు. అంత ప్రాముఖ్యత గోవులకు ఉంటుంది. ఈరోజు ఏం జరుగుతుంది? పవిత్రమైన తిరుమల తిరుపతిలో గత 8-9 నెలల నుంచి నెలకి సగటుగా 10-15 గోవులు చనిపోతుంటే మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్ష నాయకుడు అక్కడ కరుణాకర్ రెడ్డి గారు, ఇంత అన్యాయం జరుగుతుంది ఈ ప్రాంతంలో, పవిత్రమైన ప్రాంతంలో, పవిత్రంగా భావించే గోవుకే రక్షణ లేదు, దాదాపు 150-160 గోవులు చనిపోయినాయి అని ప్రెస్ మీట్ పెడితే సమస్యని స్వాగతిస్తూ ఒక బాధ్యత కలిగిన పాలక పక్షం అయితే ఏం చేయాలి? అక్కడ సందర్శించి నిజమెంత, అబద్ధం ఎంత, అసలు నిజంగా చనిపోయినాయా, ఒకవేళ చనిపోతే ఎందుకు చనిపోతున్నాయి, మిగతా వాటినన్నా రక్షించేటట్టు మరోసారి ఇటువంటి ఘటన జరగకుండా చూడాల్సింది పోయి ఎదురుదాడి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారేమో ఇదంతా ఫేక్ న్యూస్, మార్ఫింగ్, ఒక్కటి కూడా చనిపోలేదంటారు. అక్కడ తిరుపతి ఎమ్మెల్యేనేమో శ్రీనివాసులు గారేమో 40 చనిపోయినాయి అన్నాడు. ఈఓ గారు వచ్చి 30 అంటారు. చైర్మన్ గారు మరొక అడుగు ముందుకేసి ఖచ్చితంగా 20 అయితే చనిపోయినాయి, అయినా ఏముంది దీంట్లో, మీ ఇంట్లో చనిపోరా ఏంది అన్నాడు. వాస్తవమే, వయసు రీత్యా పెద్దవాళ్ళై అందరిళ్లలో ఎవరో ఒకరు చనిపోతుంటారు, బాధపడుతుంటాం. ఎవరి జీవితం శాశ్వతం కాదు. ఇంకో 30-40 సంవత్సరాలు ఆ చైర్మన్ గారు ఉండరు, ఇంకో 50 సంవత్సరాలు నేను ఉండను, ఎవ్వరూ శాశ్వతం కాదు. కానీ ఆయన అన్నట్టు ఒకే ఇంట్లో
2-3 నెలల్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఒక 5-6 చనిపోతే ఆందోళన చెందరా? మొత్తం వచ్చి ఆ ఇంట్లో కూర్చోరా? ఏం జరుగుతుందా ఇంట్లో? ఏమన్నా అంటరాని వ్యాధులు సోకాయా? దాన్ని ఎలా ఆపాలి? వేరే వాళ్ళ ఆపద పడకుండా చూడాలి, రక్షించాలా లేదా? మరి వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నిందా లేదా? చైర్మన్ కావచ్చు, ఈవో కావచ్చు, జేఈఓ కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, ఇలా గోశాలలో చనిపోతున్నాయి, ప్రతి నెల ఇదే జరుగుతుంది అన్నప్పుడు వెంటనే సందర్శించి నిపుణుల్ని తీసుకెళ్లి, వెటనరీ డాక్టర్లు బహుశా నాకు తెలిసి ఖచ్చితంగా తిరుపతి దేవస్థానం కూడా ఉంటుంది. ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఈ రోజున బాధ్యత కలిగిన ప్రతిపక్షం అంటే ఏంటి? ప్రజల సమస్యలు లేవనెత్తటమే మా ప్రథమ కర్తవ్యం. అదే చేశారు తిరుపతిలో కరుణాకర్ రెడ్డి గారు కానీ ఇతర వ్యక్తులు కానీ. ఆ సమస్య లేవనెత్తారు కాబట్టి మీరు అక్కడికి పోయి చెప్పండి, ఇది జరిగింది, ఇది జరగలేదు. ఆయన మీద ఎదురుదాడి. తెలుగుదేశం అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గారు అయితే బహిరంగ ఛాలెంజ్, రండి చూసుకుందాం, నిరూపిద్దాం. అవసరమా బహిరంగ ఛాలెంజ్? దేవుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.